క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, పడిన వాక్య భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తే ప్రభువు రాకడ ప్రవేశిస్తూ ఉండగా సంఘమా నీవు ఎలా సిద్ధపడి ఉన్నావు? మెలకువగా ఉన్నావా? బద్ధకంగా ఉన్నావా? ఈ రెండు సత్యాలను ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు రాకడ లేదా పరలోక రాజ్యం, ఈ రెండు అనుసంధానంగా చెప్పబడ్డాయి. యేసు ప్రభు వారు ఉపమానం జ్ఞాపకం చేస్తూ పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, అది సమీపించినప్పుడు ఎలా ఉంటుంది అంటూ పెండ్లి కుమారుడు రాకడ గురించి చెప్పారు. ఆయన పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే చాలా ఉపమానాలు చెప్పారు ఆయన. ఈ దినం మనం చదవబడిన సత్యం ఏమిటంటే, పెండ్లి కుమారుడు పెండ్లి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు లేదా వచ్చినప్పుడు ఆ కోలాహలం ఎలా ఉంటుందో, ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో పరలోక రాజ్యం అలా ఉంటుంది అన్నాడు. మరి పరలోక రాజ్యం వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యానికి అధిపతి అయిన ప్రభువు దానిలో ఉంటారు. ఆ ప్రభువు రాకడ ఎలా ఉంటుంది అనేది కూడా అందులో సందర్భమే. ప్రభువు ఎలా వస్తాడు అంటే తెస్సలోనిక సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. ప్రభువు వచ్చే సమయం ఎలా ఉంటుందంటే, మత్తుగా నిద్రపోతూ ఉన్న ఒక కుటుంబానికి తెలియకుండా దొంగ ఎలా వస్తాడు? నిండు గర్భిణీగా ఉన్న ఒక స్త్రీ తనకు తెలియకుండానే ఆ ప్రసవ క్షణం ఎలా వస్తుంది అనే సత్యాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, పరలోక రాజ్యం వస్తుంది, అందులో ప్రభువు వస్తాడు అని అందరికీ తెలుసు. ఒక స్త్రీ గర్భిణి అయిన తర్వాత నవమాసాలలో లేదా 10వ మాసంలో, ఈ మధ్య అడ్వాన్స్డ్గా 7వ మాసంలోనే ప్రసవం జరిగిపోతుంది. గమనించండి, ఒక 5 సంవత్సరాల నుంచి ఎర్లీ డెలివరీస్ జరుగుతున్నాయి. అది హెల్దీనెస్ వల్ల అవుతుందా, వీక్నెస్ వల్ల అవుతుందా, ఇంకా డాక్టర్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు. మ్యాక్సిమం 7th 8th మంత్లో ఈ తరంలో డెలివరీస్ జరుగుతున్నాయి. పూర్వం 10 మాసాలు అనేవాళ్ళు, తర్వాత 9 మాసాలు అన్నారు. మాసాలు ఏమైనా ఒకవేళ ఆడబిడ్డ మగబిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాస్త ఎక్కువ సమయం కాస్త తక్కువ సమయం అని కొంతమంది డాక్టర్ల సర్వీస్లో తెలియజేశారు. ఏదేమైనా ఆ కరెక్ట్ డేట్ మాత్రం చెప్పగలగడం లేదు. డాక్టరు ఎంత పరీక్షించినా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏంటో చెప్పలేకపోతున్నారు. 4 రోజులు అటు 4 రోజులు ఇటు, లేదా 4 గంటలు అటు 4 గంటలు ఇటు చెప్తున్నారు, కానీ ఆ యాక్యురేట్ మూమెంట్ చెప్పలేకపోతున్నారు. కాస్త అతి తెలివి ఉన్నవాళ్ళు ఈ వారం వర్జ్యం చూసుకొని ఆపరేషన్ చేయించి బిడ్డల్ని తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఆ రాకడ దాకా ఆగలేకపోయిన వాళ్ళు. సో క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభు యొక్క రాకడ, పరలోక రాజ్యపు పరిపాలన గురించి మాట్లాడినప్పుడు ఈ రెండు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ద యాక్యురేట్ టైం అంటూ ఏదైతే ఉందో అది మనిషి ఊహించలేడు. ఇంకా యేసుప్రభు వారు చెప్పారు, అసలు ఇది నాకు కూడా తెలియదు, తండ్రి ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడే, నన్ను కూడా ఆయన ఎప్పుడు వెళ్ళయ్యా అంటాడో నాకు తెలియదు, ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళటం తప్ప నాకు కూడా ఏమీ తెలియదు. ప్రభువారు కూడా, క్రీస్తు వారు కూడా అది డిసైడ్ చేసి చెప్పారు, నా చేతిలో కూడా లేదు. ఆ పరలోక రాజ్యం యొక్క రాకడ ఆ సమయం నాకు తెలియదు. అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే సిద్ధపడి ఉండటం నేర్చుకోవాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని లేదా దేవుని రాజ్య వ్యాప్తిలో సభికులుగా ఉండాలని
ఎవరైతే కోరుకుంటున్నారో, ఇవాళ సంఘాన్ని పరలోక రాజ్యపు సమూహం అంటున్నాం, వధువు సంఘం అంటున్నాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడిన సంఘం అంటున్నాం. పేర్లు చాలా చెప్పుకొని చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, నీవు సిద్ధపడి ఉన్నావా? ఏ క్షణమైనా గర్భిణీ స్త్రీ డెలివరీ కావచ్చు. సిద్ధపడి ఉన్నావా? నీ ఇంటిని చాలా శుభ్రంగా తీర్చిదిద్దుకొని నాకు అన్నీ బాగున్నాయి అనుకుంటున్నావు. ఏ క్షణమైనా దొంగపడవచ్చు. సిద్ధంగా ఉన్నావా? ఆ కాంబినేషన్ ఎంత విచిత్రంగా ఉందంటే, ఒకటేమో స్థిరపడిన ఇంటిని దోచుకునే దొంగలాగా ఉంటుంది అన్నాడు. మరొక సత్యం ఏంటంటే, నిండు గర్భిణి ఏ సంవత్సరాన, ఏ దినాన్న, ఏ క్షణాన్న ప్రసవిస్తుందో అలా ఉంటుంది అన్నాడు. మూడవది, ప్రభువు రాకడ అనేది మనం గుర్తించలేము అన్నాడు. అంటే ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అనుకునే మన అజ్ఞానం ఎంతో కనబడుతుంది. ఇవాళ మనం అనుకుంటాం కదా, నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి ఏం తెలుసు. ఈ ఆలయం అయిపోయిన తర్వాత మనకేం జరగబోతుందో నాకు తెలియదు. అసలు ఈ ఆలయంలో ఉండగానే మరుసటి నిమిషం, మరుసటి క్షణం మన బ్రతుకు ఏం కాబోతుందో మనకు తెలియదు. కాబట్టి మనం చాలాసార్లు ఏదో తెలియని మొండితనంతో, మూర్ఖత్వంతో, మత్తులో ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. సో ఈవేళ వాక్యం మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, బీ కాన్షియస్ యాజ్ ఎ క్రిస్టియన్. దేవుని రాజ్యంలో ఒక సభికునిగా ఉన్న నీవు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న నీవు మెలకువ కలిగి ఉన్నావా? సువార్త పాఠం, పత్రికా పాఠం రెండు ఈ విషయాన్ని మేలై చూపిస్తూ ఉన్నాయి. మీరు మెలకువగా ఉండండి. బీ కాన్షియస్. ఏం చేస్తున్నా బీ కాన్షియస్. ఒక మాట మాట్లాడుతున్నా బీ కాన్షియస్. ఒక పని చేస్తున్నా బీ కాన్షియస్. కాన్షియస్లో లేకపోవడం వల్ల చాలా అనర్థాలు మన మీదకు వస్తూ ఉంటాయి. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, తెలుసా మీకు? ఎక్కువ మాట్లాడేవాళ్ళు మెలకువగా ఉండలేరు. తొందరపడి మాట్లాడుతున్నప్పుడు మనం కాన్షియస్ కోల్పోతాం. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. తొందరపడి మనం మాట్లాడుతున్నప్పుడు దోషాలు మాట్లాడతామట, తొట్టుపాటు మాట్లాడతాం. అలాగే తొందరపాటుగా పనులు చేసేటప్పుడు పొరపాట్లు ఎక్కువ చేస్తాం. గమనించండి, కొంతమంది ఈ వర్క్ స్పీడ్గా అయిపోవాలని హడావుడిగా చేస్తారు. ఆ హడావుడిలో పొరపాట్లు ఎక్కువ అవుతాయి, దెబ్బలు తగులుతాయి పాపం. నింపాదిగా చేసేవాళ్ళు చాలా సమర్థవంతంగా చేస్తారు. అందుకే పెద్దలు చెప్తారు, ఏమి లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుద్దట, అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుందట. సో ఇక్కడ ఈ మెలకువ అనే పదంలో నిండుతనం కనబడుతుంది, సమర్థత కనబడుతుంది, సామర్థ్యం కనబడుతుంది. మెలకువగా ఉండేవాళ్ళు సమర్థవంతులు. మెలకువలో లేనివారు, వారు బద్ధకస్తులు కావచ్చు, మత్తులో ఉన్నవాళ్ళు కావచ్చు. ఇక్కడ వాడబడిన మాట నిద్రమత్తు. ఒకసారి మనం కూడా ఆ నిద్రమత్తు అనే ఆ టైంను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిద్రలో చాలా మంది ఉలిక్కిపడి లెగుస్తారు, భయపడి. నిద్రలో చాలా మంది లెగవలేరు, అసలు బద్ధకంగా ఉంటారు. ఉదయాన్నే నిద్ర మెలకు వచ్చినా కూడా చాలా మంది గమనించండి, మంచం దిగడానికి ఒక 5 నిమిషాలు పట్టుద్ది. అంటే ఆ బద్ధకం విదిలించుకోవాలి. మనుషుల బద్ధకం, ఎవరి బద్ధకం వాళ్ళకే తెలుసు. కాబట్టి అప్పుడప్పుడు మన ఇంటి ముందు కుక్కలు నిద్రపోతుంటాయి, మీరు గమనించండి. రోడ్డు మధ్యలో నిద్రపోతాయి.
అది లేట్ నైట్ బాగా నిద్రపోయింది అనుకోండి, లేచి కాళ్ళు రెండు వెనక్కి వెనక్కి ముందుకు పెట్టి ఒళ్ళంతా ఇదిలించి జుట్టంతా ఇదిలించి వెళ్తుంది. అదే పగలపూట పడుకుంది అనుకోండి, ఈ చిన్ని శబ్దమైనా ఉలిక్కిపళ్ళేసి పరిగెడుతుంది. అంటే అన్కాన్షియస్లో ఉన్నవాళ్ళు యాక్యురేట్గా వర్క్ చేయలేరు. భయం అన్నా వాళ్ళతో ఉంటుంది, బద్ధకం అన్నా వాళ్ళతో ప్రయాణం చేస్తుంది. ఈ భయం బద్ధకంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఆలోచించలేరు, పర్ఫెక్ట్గా ప్రవర్తించలేరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా కాన్షియస్లో ఉండాలి. అంటే ఆ మెలకువ మనకు శ్రద్ధనిస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది. సో మెలకువ కలిగి ఉండడం అంటే పరలోక రాజ్యానికి సిద్ధపడటం, ప్రభు వచ్చినప్పుడు ఐ ఆమ్ హియర్, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం. సో ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మొదటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మెలకువ ఎలా ఉంటుంది అన్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. సో అంటే ఈ మెలకువగా ఉండంటే రాత్రి జాముల్లో నిద్రపోవద్దు అని కాదు. కొన్నిసార్లు పెద్దవాళ్ళు అంటారు, మా వాడినండి నిద్రలో లేపినా చెప్పేస్తాడండి. ఏం చెప్తాడు కదా, చాలా గొప్పగా చెప్తాం కొన్నిసార్లు కొన్ని విషయాలు. మనం నిద్రలో లేపినా నీ సంగతి చెప్తా అంటాం. మా వాడు నిద్రలో చెప్పినా కట్టదవాక్యం చెప్తాడండి. మా వాడు నిద్రలో చెప్పినా ఆ డబ్బులు లెక్క చెప్తాడండి కదా. కొంతమంది కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు, అవి నిద్రలో లేపినా చెప్తారట. వాళ్ళు వాటి మీద ఉంటారు, ఇక మిగిలిన వాటి మీద ఉండరు వాళ్ళు. అంటే ఏదో ఒక స్పెషలైజ్డ్ ఇష్యూ మీద మాత్రం నిద్రలో లేపినా చెప్తారట. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటి అంటే, నీవు నిద్రపోయినా మెలకువగా ఉన్న కాన్షియస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక శాస్త్రజ్ఞుడు మానసిక శాస్త్రం మీద పరిశోధన చేశాడు. ఆయనకున్న మహాభివృద్ధి ఏంటంటే, నీవు 21st సెంచరీ శాస్త్రజ్ఞుడు అయ్యా అన్నారు ఆయన. బట్ ఆయన మాత్రం 16th సెంచరీలో పుట్టాడు. అప్పుడే ఆయనకు అన్నారు, నీ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ మా తరానికి కాదు, 21st సెంచరీ అంటే ఆఫ్టర్ కరోనా. కానీ ఆయన ఎప్పుడో 4 శతాబ్దాల ముందే మాట్లాడేశారు. ఏమిటి అంటే, మనిషి ఎప్పుడు కూడా కాన్షియస్, సబ్ కాన్షియస్, హిడెన్ కాన్షియస్ స్టేటస్లు కలిగి ఉంటాడు అని చెప్పాడు ఆయన. మనం ఉద్దేశపూర్వకంగా ఒకటి మాట్లాడతాం, మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అసలు కొన్ని మనసులోనే సమాధి చేసి బయటికి మాత్రం మంచి వాళ్ళ కనబడుతూ ఉంటాం. కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ హిడెన్, ఈ 3 స్టేజ్లు మనిషి జీవితంలో ఉంటాయి. ఇవి ఎప్పుడు వస్తాయరా అంటే, హిడెన్లో ఉన్నవి అది ఆయన ఓషన్తో పోలుస్తాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. సముద్రం నిమ్మళంగా ఉన్నప్పుడు, ఎప్పుడు అమావాస్యకో పున్నానికో అంటే ఆ ఫుల్ మూన్ ఆర్ డార్క్ మూన్ టైంలో సముద్ర అంతర్భాగంలో కొన్ని కదలికలు వస్తాయట. అప్పుడు ఆ అంతర్భాగంలో ఉన్న కదలికల ద్వారా కొన్ని పైకొచ్చి మళ్ళా అలాగే జారిపోతాయట. యూస్ఫుల్ కావు. దాన్ని ఆయన ఎలా పోల్చాడంటే, మనిషి గాఢ నిద్రలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు అతని అంతరంగాల్లో దాగి ఉన్న ఆలోచనలు బయటకు వచ్చి కళల రూపంలో కనబడి మళ్ళా వెళ్ళిపోతాయట. అంటే ప్రాక్టికల్బుల్ కావు. అందుకే పెద్దలు అంటారు, కళలు ఇలలో జరగవు. చాలామంది అంటారు, ప్రభువు రాత్రి మా కళ్ళలోకి వచ్చాడండి అంటారు. అంటే బహుశా మీ జీవితంలో ప్రభు కనపడ్డనమాట. అంటే ప్రభువును కూడా హిడెన్లో దాచిపెట్టాం, ప్రాక్టికల్లో పెట్టలా. ప్రభు వాక్యం కూడా ఎక్కడో అంతరంగంలో దాక్కుని ఉంది, ఆచరణలోనికి రాలా.
నేను ఎందుకు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మన క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ జీవితాన్ని మనం హృదయ అంతరంగాల్లో దాచిపెట్టాం. దాన్ని సబ్కాన్షియస్లో కానీ కాన్షియస్లో కానీ తేటల, అది ఎప్పుడు అన్కాన్షియస్లో ఉండిపోతుంది. సో క్రైస్తవులు ఎప్పుడు కూడా తమ విశ్వాస జీవితాన్ని కాన్షియస్లో ఉంచుకోవాలి, మెలకువతో ప్రవర్తించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీలో ఉండే ఆ క్రైస్తవ విశ్వాసపు గుణగణాలు ప్రస్తుతం అవుతూ ఉండాలి, ప్రస్ఫుటంగా కనిపించాలి, ప్రత్యక్షపరచబడాలి. దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద దాచిపెట్టం కదా, అది 10 మందికి వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెడతాం కదా. క్రైస్తవ విశ్వాస జీవితం కూడా ఒక దీపస్తంభం లాగా ఎప్పుడు కాన్షియస్లో కనిపించాలి. అంటే నాలో వెలుగు ఉందండి, ఎక్కడ దాచిపెట్టావో వెలుగు? నేను కూడా అందరికంటే చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉంటానండి, ఏది నాకు కనిపించడం లేదే. చాలా మాటల్లో చాలామంది చెప్తాం, కానీ అవి క్రియలలో కనిపించాలి. మన మెలకువతనం ఏమైతే ఉందో, మన కాన్షియస్ ఏమైతే ఉందో, ఇంకా మన విజ్ఞత ఏమైతే ఉందో, మన జ్ఞానం అయితే ఏదైతే ఉందో, అది మాటల్లో కనిపించకూడదు, ఎప్పుడు ప్రవర్తనలో కనిపించాలి. మనం చెప్పకుండానే అవతల వాడు అర్థం చేసుకునేట్లు, అది మెళుకు అంటే. మనం చెప్తున్నామంటే అవతల వాడికి అర్థం కాలేదని అర్థం. కొన్నిసార్లు నేను చాలా మంచి పాస్టర్ నండి అని చెప్పాను అనుకోండి మీతోటి, ఎంత అబద్ధం అది. నాలో ఉన్న మంచి కాపరి గుణం మీకు కనపడాలి, అంతేగాని నేను చాలా మంచి వాడినండి, నేను చాలా మంచిదాన్నండి అని నువ్వు చెప్తున్నావంటే నువ్వు కాదు అని అర్థం. చెప్పుకోవలసిన పరిస్థితి నీకు వచ్చింది అంటే నీలో మంచితనం అవతల వాడికి కనపడలేదని అర్థం. ఇట్ ఇస్ నాట్ ఇన్ కాన్షియస్, మేబీ ఇట్ ఈస్ ఇన్ సబ్ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్. ఉంది, నీలో ఎక్కడో మంచితనం ఉంది, లేదని నేను చెప్పను. ప్రతి వ్యక్తిలో మంచితనం ఉంటుంది, ప్రతి వ్యక్తిలో చెడుతనం ఉంటుంది. అవి సబ్ కాన్షియస్లో అన్కాన్షియస్లో ఉంటే పర్లేదు, కానీ కాన్షియస్లో మంచితనం ఎప్పుడు ఉండాలి. ఆ మంచి 10 మంది గుర్తించగలిగిందై ఉండాలి. సో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 10 అనే సంఖ్య చాలాసార్లు వచ్చింది. ఇది నియమర్కలుగా కరెక్ట్గా 10 అని కాదు. 10 అనే పదం బైబిల్లో ఎక్కడ వాడినా ఎక్కువ మంది అని చెప్పడం. ఉదాహరణకి మన వాడుక భాషలో 10 మంది నడిచింది బాట అంటాం. అంటే ఆ రోడ్డు మీద 10 మంది నడుస్తారా? కాదు. ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏ డెసిషన్ తీసుకుంటున్నారో అది మంచిది అని చెప్పడం. 10 మంది కుష్ఠరోగులు అన్నా, అలా 10 అనే పదం బైబిల్లో వాడినప్పుడు ఎక్కువ మంది చెప్పిన సందర్భాలు. ఇక్కడ 10 మంది కన్యకలు అని చెప్పారు. 10 మంది కలిగితే ఓన్లీ 10ఏనా? ఏదో మనం ప్లే వాడేటప్పుడు లేదా నియమకులుగా ఉన్నప్పుడు 10 అనే పదం వాడతాం. ఏమిటి ఇక్కడ 10 మంది కన్యకల గురించి, ప్రభువు రాకడ గురించి చెప్పబడిన మాట ఏమిటి అని అన్నప్పుడు, యోదయ సంప్రదాయం లేదా ఇశ్రాయేలు సంప్రదాయంలో వివాహాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వివాహపు క్రమం చాలా ఉంటాయి, కానీ ముఖ్యమైనవి 3 ఉంటాయి. వివాహం అనగానే మనం చాలా ఉంటాయి. మనం అంటాం కదా, పెళ్లి పనులు మొదలైనవి అంటాం, నెల ముందు నుంచి జరుగుతుంటాయి. నెల ముందు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రాయించుకోవాలి, పెళ్లి చేయించుకునేవాళ్ళు. అప్పుడు పాటించినా పాటించకపోయినా 1 month బిఫోర్, ఇంకా దానికంటే ముందు ఆ కుటుంబాలు కలుసుకోవటాలు ఉంటాయి పాస్టర్ గారి దగ్గర రాకముందు. సో చాలా కార్యక్రమాలు ఉంటాయి. అయితే ముఖ్యమైనవి 3 ఉన్నాయి ఇశ్రాయేలు సంప్రదాయంలో. ఏమిటి ఆ 3 అంటే, మొదటిది పెండ్లి కుమారుని కుటుంబం పెండ్లి కుమారుడితో కలిసి పెండ్లి కుమార్తె కుటుంబాన్ని చూడడం. ఉదాహరణకి అబ్రహాము తాను వెళ్ళలేక ఎలియాజర్ని పంపిస్తూ,
నేను రాలేని స్థితిలో ఉన్నాను, నా కుమారుడిని కూడా తీసుకొని వెళ్ళకు అంటే నిజానికి తీసుకెళ్ళాలి. నిజానికి ఇంటి యజమానిగా ఆయన వెళ్ళాలి, తర్వాత కుమారుడిని కూడా తీసుకొని వెళ్ళాలి. మేము రాలేని పరిస్థితిలో ఉన్నాం, నేను ఆ ప్రాంతాన్ని విడిచి వచ్చి చాలా కాలం అవుతుంది, నా గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది, కానీ నేను వాళ్ళు విడిపోయి చాలా కాలం అవుతుంది, ఈ టైంలో నా కొడుకును కూడా అక్కడికి తీసుకెళ్ళొద్దు అని చెప్పడం వెనక ఈ సంప్రదాయం కనబడుతుంది. సో పెండ్లి కుమారుడి కుటుంబం మొదటిగా పెండ్లి కుమార్తె ఇంటిని వెళ్ళి వాళ్ళ పరిస్థితులన్నీ గమనించుకొని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆమెను ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నిశ్చితార్థం చేసుకోవడం, అది ముఖ్యమైనది. నిశ్చితార్థం చేసుకోవడం, మన భాషలో ఎంగేజ్మెంట్ అని వాడేస్తాం సింపుల్గా. దీనికి పెండ్లి కుమారుడు వాళ్ళందరూ కూడా పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్తారు. రెండవ ఘట్టం, ఎప్పుడైతే ఆమె ఆ వివాహానికి అంగీకరిస్తుందో ఆమెను ప్రధాన కన్యకగా ప్రదానం చేసుకొని మళ్ళా పెండ్లి కుమారుడు ఇంటికి తీసుకురావడం. పెండ్లి కుమారుడు ఇంటికి తీసుకుని వచ్చి ఆమెకు పెండ్లి కుమారుడు తరపు వాళ్ళందరినీ పరిచయం చేసి ఆమెను ఆ ఇంటికి యజమానురాలుగా ప్రకటించి వివాహం చేయటం. మూడవది వివాహపు విందు, అంటే పబ్లిక్ చేయడం, అది మూడవది. కానీ యాక్చువల్గా ఇవాళ మనం పెళ్ళే మెయిన్గా చేస్తుంటాం, మనం మూడవ దాన్ని ప్రధానంగా చేస్తుంటాం. ఈ మూడవది పబ్లిక్లో చెప్పడం, అంటే సోషల్ లైఫ్లో వాళ్ళిద్దరిని పరిచయం చేయడం. కొన్నిసార్లు రిసెప్షన్ అంటాం, కొన్నిసార్లు వెడ్డింగ్ అంటాం, దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటాం. ఈ మూడు సందర్భాల్లో మూడు కార్యక్రమాలు ఉంటాయి. పెండ్లి కుమార్తె ఇంటికి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని తెలిసినప్పుడు పెండ్లి కుమార్తె ఇంటి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండాల. మనకి నార్త్లో బారాత్ అంటాం, దీనికి బరాత్ వస్తుంది అంటాం. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, బీ రెడీ అని చెప్పడం. అంటే పెండ్లి కుమార్తె ఇంటి వాళ్ళందరూ కూడా ఎలర్ట్గా ఉండాల. అంటే వాళ్ళ మైనస్లు వాళ్ళ బలహీనతలు ఏవి కూడా ఉండకూడదు, అందరూ చాలా యాక్టివ్గా ఉండాల, అందరూ మెలకువ కలిగి ఉండాలి. ఎక్కడ ఏ అజాగ్రత్త జరగకూడదు, ఎక్కడ తొందరపాటు ఉండకూడదు, ఎక్కడ అవమానం ఉండకూడదు, ఎక్కడ వెనకబాటుతనం ఉండకూడదు. ప్రతి చోట కాన్షియస్గా ఉండాలి. బి అలర్ట్, బి అలర్ట్. ఇప్పుడు కనుక మనకి సీఎంలు, పిఎంలు లేదా డిగ్నిటరీ ఆఫీసర్స్ వస్తూ ఉంటే ఆ సోకాల్డ్ ఆఫీస్ స్టాఫ్ ఎంత అలర్ట్గా ఉంటారో. బి అలర్ట్, బి అలర్ట్. సో పరలోక రాజ్యంలో ఈ పెండ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఆ అలర్ట్నెస్, ఆ కాన్షియస్నెస్ ఇవాళ యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశాడు. ఓ సంఘమా, నీవు వధువు సంఘం అయితే నీవు అలర్ట్గా ఉన్నావా? కాన్షియస్లో ఉన్నావా? అన్కాన్షియస్లో ఉన్నావా? నీ ఇష్టానుసారంగా నీవు ఉన్నావా? సంఘంలో ఉన్న మనం కూడా సంఘంలో వధువు సంఘంగా నువ్వు సిద్ధపడి ఏ క్షణమైనా నా వరుడు వస్తాడు, నేను ఎదుర్కోవాలి అని సిద్ధంగా ఉన్నావా? పర్లేదులేండి, ఏదో మా పిల్లలు ఒక 3 పాటలు పాడతారు, తర్వాత పాస్టర్ గారో ఎవరో ఆరాధన చేస్తారు, ఎప్పుడో వాక్యం చెప్తారు, దీవెన టైంకి వెళ్దామలే అనుకుంటున్నావా? ఆరాధనకు సిద్ధపడే వాళ్ళు కూడా ఈ అలర్ట్నెస్ కావాలి. మా చర్చిలో 9 గంటలకు ఆరాధన అన్నారు, 9:30కు ఆరాధన అన్నారు. నేను 5 నిమిషాల ముందే అక్కడ ఉండాలి. ఈ సిద్ధపాటు సంఘంలో ఇక్కడే లేదు. పరలోక రాజ్యం గురించి ఎందుకు ఒట్టుంటి మాటలు చెప్పుకుంటారు?
దేవుని రాకడ గురించి ఎందుకు అనవసరంగా కేకలేసి పాటలు పాడతారు? అక్కడ ఎందుకు ఫోజులు కొడతారు? నువ్వు ఆరాధనకు వెళ్ళే సంఘానికే సిద్ధపడి వెళ్ళే గుణం నీకు లేదు. అసలు క్రైస్తవ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది మనకి? ప్రతి క్రైస్తవుడు దీన్ని పరీక్షించుకోవాలా, ప్రశ్నించుకోవాలా. అసలు దేవుని గురించి మాట్లాడడానికి దేవుని సన్నిధి మీద నీకున్న కాన్షియస్ ఏంటి? నువ్వు లోకంలో చాలా బిజీ. ఎందుకు దేవుని పేరు చెప్పుకుంటావు ఊరక? ఎవరిని మోసం చేద్దామని, ఎవరి ముందు భక్తి ప్రదర్శించుకుందామని. నీ భక్తి నీ ప్రభువు చూస్తున్నాడు. సంఘస్థుల ముందు ప్రదర్శించుకోవాల్సిన పని లేదు, పాస్టర్ గారి ముందు ప్రదర్శించాల్సిన పని లేదు. క్రైస్తవులకి ఎంతో గొప్ప పేరుంది, వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది అంటే అని. అసలు డిసైపుల్ అనే పదంలోనే డిసిప్లిన్ ఉంది. యేసు ప్రభు మనలను శిష్యులు కమ్మని పిలిచాడు. గురువులు కమ్మని కాదు, పెద్దల కమ్మని కాదు. మీరు శిష్యులు అవ్వండి అన్నాడు ఆయన. శిష్యులు అంటే డిసైపుల్స్, ద పర్సన్ హూ మెయింటైనింగ్ ద డిసిప్లిన్. డిసిప్లిన్ ఉన్నవాడే డిసైపుల్. ఆ డిసైపుల్ని క్రిస్టియన్ అంటున్నారు. సో వాళ్ళు చెబుతాం మనం అందరం క్రిస్టియన్స్మే, కానీ డిసైపుల్స్ మాత్రం కాదు. ఎందుకంటే డిసైపుల్షిప్ లేదు మన దగ్గర, డిసిప్లిన్ లేదు మన దగ్గర. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ క్రిస్టియన్ డిసిప్లిన్, క్రీస్తు కలిగిన ఆ డిసిప్లిన్, క్రీస్తు నేర్పిన ఆ శిష్యత్వం మనం నేర్చుకోలేకపోతున్నాం. బీ కాన్షియస్, బీ అలర్ట్. ఆయన వచ్చినప్పుడు నిన్ను వెల్కమ్ టీంలో ఉంచుతాడా, రిజెక్టెడ్ టీంలో ఉంచుతాడా? అది నువ్వు నేను చెప్పుకుంటే కుదరదు. డిసైడెడ్ బై ద టైప్. అదేంటండి ఇప్పుడు దాకా నేను చాలా బాగున్నాను, చాలాసార్లు మనం అంటాం కదా, ఇప్పుడేనండి 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 అలా వెళ్ళొచ్చాను. ఆ ఇప్పుడే కనురెప్పపాటులో మనం రిజెక్ట్ చేయబడతాం. అప్పుడు దాకా ఎంత గొప్పగా ఉంటాం, కనురెప్పపాటులో జారిపోతాం మనం. అప్పటిదాకా ఎంత గొప్పగా చెప్పుకుంటాం మన గురించి మనమే. సో ఆ కనురెప్పపాటులో కూడా కాన్షియస్గా ఉండటమే క్రిస్టియన్ యొక్క యాటిట్యూడ్. అదే చెప్పాడు. ఈ కథనం చాలాసార్లు మీరు వినుంటారు. ఆ పడికట్టు పదాలు నేను మీకు జ్ఞాపకం చేయను. ఆ కథ చెప్పుకుంటా, ఆడవాళ్ళ గురించి చెప్పుకుంటా, 10 మంది కన్యకలు, 5 కన్యకలు, ఇవి కాదు. సో మనం కాన్షియస్లో మాట్లాడుకుందాం. 50% ఆఫ్ ద పీపుల్ ఇన్ కాన్షియస్, 50% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద చర్చ్ లివింగ్ విత్ హిడెన్ ఎజెండాస్. సంఘంలో 50% మాత్రమే. ఎంత గొప్ప విషయం అండి. ప్రభువారు కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు అడిగాడు, సంఘంలో 50% మందినన్నా నేను చూడాలి. ఆ 50%లో మనం ఉన్నామా? ఇక్కడ 5, 10 అనే లెక్క పక్కన పెట్టండి. 50% అట్లీస్ట్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ మనం క్రీస్తు రాకడకు సిద్ధపడిన గుంపులో ఉన్నామా, లేదా రిజెక్టెడ్ గుంపులో ఉన్నామా? ఎవరు చెప్తారు ఇది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. మన ప్రవర్తన చెప్పుద్ది. సో 50% పీపుల్ అట, ఆయన ఏ టైంలో వచ్చినా సరే ఐ ఆమ్ హియర్ టు ఫేస్ హిమ్. ఆ ఇశ్రాయేలు సంప్రదాయాన్ని చెప్పారు యేసు ప్రభు వారు. పెళ్లి కుమారుడు వస్తాడు. ఈ దివిటీలు పట్టుకోవడం అనేది ఏంటంటే, ఇప్పుడంటే మనకు అన్ని ఈ లైట్స్ ఉన్నాయి, అప్పట్లో ఈ లైట్స్ లేవు కదా. ఇప్పుడు టార్చ్ అంటాం మనం, టార్చర్. వీళ్ళంతా టార్చర్ పట్టుకొని ఉన్నారు. టార్చెస్, కాగడాలు. టార్చ్ కూడా రాకముందు కాగడ. ఇవాళ వచ్చిన సిస్టమ్ మీరు మర్చిపోండి. అప్పట్లో మీకు బాగా గుర్తుంటే వీధి దీపాలు కూడా రాత్రి ఎవరో వచ్చి కొవ్వొత్తులు వెలిగించినవి నాకు బాగా గుర్తు. నా బాల్యంలో చూశాను. వీధి దీపాల్లో కూడా ఎవరో వచ్చి
కిరోసిన్ ల్యాంపులు వెలిగించి వెళ్ళటం నేను చూశాను. నా చిన్నతనంలో మా వీధి దీపం ఉండేది. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి ఆ వీధిలో కిరసనాయంతో ఒక లాంతర పెట్టి తుడిచి వెళ్ళేవాడు. వాడు 5 గంటలకు వచ్చి తుడిచేవాడు. నేను కూడా తుడిచేవాడిని. వాడి దగ్గర కూర్చొని చిన్నపిల్లవాడిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఉదయాన్నే నేనే పోయి ఆరిపేసేవాడిని, ఆయిల్ అయిపోద్దని. వాడు నైట్కి కావాల్సిన ఆయిల్ అంతా వచ్చి ఆ 5K పెట్టుకొని వెళ్ళేవాడు. జస్ట్ ఎంప్లాయీస్. దానికంటే ముందు ఈ కాగడా సిస్టమ్ ఉంది. వీధుల్లో ఒక చోట కాగడా ఉంచడం, వెలుగు ఉంచడం. రాత్రి బాటసార్లు అత్యవసరంగా వస్తే వెలుగు కనపడాలి. ఇలాగ ఈ పెండ్లి విందులో కూడా ఇప్పుడు మనం కనుక ఈ ప్రోగ్రామ్స్లో చాలామందిని పిల్లల్ని ఏర్పాటు చేస్తాం. పెండ్లి కూతురు వెళ్తుంటే కొంతమంది పిల్లల్ని ఏర్పాటు చేస్తాం. సో అప్పట్లో యంగ్స్టర్స్ని ఉంచారు. ఇక్కడ కన్యకలు అనే పదం వాడారు, కానీ ఇంగ్లీష్లో బ్రైడ్ మెయిడ్స్ అంటారు వాళ్ళని. వర్జిన్స్ అనే పదం కూడా వాడారు. అంటే వాళ్ళు యాక్టివ్, వాళ్ళు శక్తి కలిగిన వారు. ఆ కాకడ ఎంతసేపు అయినా పట్టుకోగలరు. ఇప్పుడే కొన్ని చూడండి, కొన్ని పెళ్ళిళ్ళు మనకి బారాత్ జరుగుతుంటాయి, లైట్లు మోసుకుంటూ వెళ్తుంటారు చాలామంది. బట్ అది ఎవరికి ఇస్తారంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఆ క్యాంపుల్లో ఒకళ్ళు దించి పట్టుకెళ్తుంటే వాళ్ళు తిడతారు, బయలుదేరోడు ఎందుకు వచ్చావో అని. అంటే ఈ వర్జిన్స్ అంటే స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళని పెడతారు. సో వాళ్ళకన్నీ సోర్సెస్ ఇస్తారు. ఈ సోర్సెస్ ఇచ్చినప్పుడు ఈ హిడెన్ మెయింటైన్ చేద్దాంలే, లాలూచి పడదాంలే, ఈ కాంట్రాక్ట్ తప్పించుకొని తక్కువలో అవజేద్దాంలే అనుకునే బ్యాచ్ కూడా ఉంటుంది. ఏదో నామకార్థ ఉందాంలే మనం కూడా అనే బ్యాచ్ ఉంటుంది. దట్ ఈస్ 50% అని అడిగిన. 50% పీపుల్ ప్రతిదానికి సిద్ధపడి ఉంటారు. మెలకువగా అంటే ఆ వెజల్స్ పట్టుకోవడంలో కానీ, ఆయిల్ ఉంచుకోవడంలో కానీ, ఆ ఫైర్ స్టిక్స్ ఉంచుకోవడంలో కానీ, ఎవ్రీథింగ్ దే ఆర్ అన్కాన్షియస్. ఏం జరిగింది అంటే ఇక్కడ అన్కాన్షియస్లో ఎవరైతే ఉన్నారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత లేని వారు. ఇవాళ అందులో నువ్వు నేనున్నామా? దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత ప్రతిదానికి సిద్ధపడే ఉండాలి మనం. దీంట్లో ఆల్టర్నేట్లు ఎత్తుక్కోకూడదు, అడ్జస్ట్మెంట్లు ఎత్తుక్కోకూడదు. ప్రతి సమయం ఏమరపాటు లేకుండా కాన్షియస్గా ఉండగలగటమే క్రైస్తవ జీవితం. అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు. నువ్వు మెళుకువగా ఉండాలి. నేను చాలాసార్లు సంతోషపడతాను, చాలామంది క్రైస్తవులు ఉద్యోగంలో చాలా షార్ప్నెస్ చూపిస్తుంటారు. నేను చాలా విట్నెస్లు విన్నాను. మన క్రైస్తవ యంగ్స్టర్స్ బిడ్డలు HR పోస్టులో ఉన్నారు ఇవాళ. ఏమిటంటే చాలా స్పీడ్గా వాళ్ళు ఆ వర్క్ చేస్తారు. వర్క్ మైండెడ్. ఎక్కడొచ్చిందంటే క్రిస్టియన్ డిసిప్లిన్. ఆలయంలో నేర్చుకుంటారు, ఇంట్లో నేర్చుకుంటారు. ఉద్యోగంలో ఇవాళ మన క్రైస్తవ బిడ్డలు ఎంతమంది ముందుంటున్నారంటే అంత యాక్టివ్నెస్. కారణం ఏంటంటే ఈ క్రిస్టియన్ డిసిప్లిన్. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఏ క్రిస్టియన్ డిసిప్లిన్ నేర్పించారో ఆ డిసిప్లిన్. మాటలు కాదు, ఇక్కడ మాటలు కాదు, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇదే మాటని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, ఆయన జ్ఞాపకం చేసిన సత్యం కూడా ఒకేసారి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. ఆయన కూడా ఇదే మాట మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియను అనేది ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రభువు దినాన్న మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాసము, ప్రేమ అను మరువులను, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణములను ధరించుకుందాము. సో కొన్ని ఆర్నమెంట్స్ వాళ్ళకి చెప్పారు, బ్రైడ్ మెయిడ్స్కి ఉండే ఆర్నమెంట్స్. ఆమె దగ్గర దివిటి ఉండాలా, దాంట్లో చిమ్నీ ఉండాలి, దాంట్లో ఆయిల్ ఉండాలి, ఒత్తు సరిగా ఉండాలి, ఫైర్ హుడ్ ఉండాలి. అప్పుడే వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి అర్హత కలిగి ఉన్నారు, ప్రభువుని ఎదుర్కోవడానికి అర్హత కలిగి ఉన్నారు. లేని వాళ్ళు డోర్స్ క్లోజ్డ్.
దెన్ ఇట్స్ ద మ్యాటర్. నువ్వు 100 చెప్పుకో, మా సంఘంలో అసలు నేను లేకపోతే ప్రార్థన జరగదని చెప్పుకో, మా సంఘంలో నేను లేకపోతే బైబిల్ చదివేవాళ్ళు లేరని చెప్పుకో, మా సంఘంలో నేనే ప్రార్థనా పుర్రాలని చెప్పుకో, మా సంఘంలో నేనే పెద్దలని చెప్పుకో, ఏమైనా చెప్పుకో. బట్ నీ దగ్గర ఈ సిద్ధపాటు ఆభరణాలు లేకపోతే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత మాత్రం లేవు. అక్కడ యేసుప్రభు వాడు కాగడాకు చెప్పిన ఆ ఉపమానాన్ని పౌలు భక్తుడు మన జీవిత విశ్వాసానికి పోల్చాడు. విశ్వాసము, ప్రేమ. విశ్వాసం అంటే ఫెయిత్, కాపాడుకోవడం. చివరి వరకు మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నమ్మకాన్ని కాపాడుకోవాలి. మన కుటుంబంలో కూడా చాలాసార్లు నమ్మకాలు కోల్పోతుంటాం. మనం ఏదేమైనా సరే మనం ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఆ విశ్వాసాన్ని ఒకరికొకరు కాపాడుకోవాలి. ఒకరి బలహీనతలో ఒకరు బలాన్ని ఇవ్వాలి. పౌలు అడుగుతాడు ప్రభువుని, ప్రభువా నేను ఇక్కడ బలహీనుడయ్యా. ఎస్, నీవెక్కడ బలహీనుడో అక్కడ నేను నిన్ను బలపరుస్తా. భార్య అయినా భర్త అయినా, భార్య బలహీనురాలైతే భర్త బలహీనుడైతే అక్కడ మరొకరు బలపరిచేవారు కావాలి. విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే అది, కుటుంబాన్ని కాపాడుకోవటం అంటే అది. ఒకరిని ఒకరు బలపరించుకో, అంతేగాని ఒకరి బలహీనతలు ఒకరు ఎద్దేవా వేసుకొని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవటం కాదు. విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే అది, కడ వరకు కాపాడుకోవటం అంటే అది, రాకడ వరకు కాపాడుకోవటం అంటే అది. అంత మట్టుకే కాదు, ప్రేమ అనే వస్త్రం అంటే బహుశా ఈ కాగడాలో మీరు పోల్చుకోండి, ఎక్కడ పోల్చుకుంటారు. విశ్వాసము, ప్రేమ అనేవి నిండుగా ఏ మనుషులు అయితే ఉంటాయో వాళ్ళు ఈ పరలోక రాజ్యాన్ని విషయమై సిద్ధపడి ఉన్నవాళ్ళు. రెండవది మాట అక్కడే జ్ఞాపం చేశాడు, రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రాణము. ఇవి పర్సనల్. రక్షణ, నిరీక్షణ. ఇవాళ మాస్క్, శానిటైజర్ లేకుండా బయటకు వెళ్ళకూడదు మనం కదా, పర్సనల్ ప్రొటెక్షన్. అట్లా వచ్చారు ఎవరైనా చర్చికి, వేరే ఎవరి మాస్క్ అని చెప్తూనే ఉన్నాం. ఎవరి మాస్కులు అందరూ గుంపుగా ఉంటున్నప్పుడు ఎవరి మాస్కులు వారు ధరించాలా. ఇక నుంచి ఎవరి శానిటైజర్ వాళ్ళ జేబులో ఉండాలా. ఇంతకుముందు కర్చీఫ్ ఉండేది కదా, ఇంతకుముందు కర్చీఫ్ ఉండేది తుడుచుకోవడానికి. ఇప్పుడు ఆడవాళ్ళైతే మీ హ్యాండ్ బ్యాగ్లో ఒక శానిటైజర్ పెట్టుకోండి. మగవాళ్ళు అయితే పాకెట్స్, అందుకే మనకుంది మగవాళ్ళకి పాకెట్స్, పెద్ద పెద్ద పాకెట్స్. ఈ శానిటైజర్ పట్టాలి, చిన్నది ఒకటి పెట్టుకోవాలి. అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. రక్షణ, నిరీక్షణ అంటే రక్షణ కవచం అంటాం. ప్రొటెక్షన్ ఇచ్చే ఎలిమెంట్స్ అవి మనకి కవచం. సో ఈవేళ కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే ఈ రక్షణ కవచాలు ఉండాలి, మాస్క్ ఉండాలి, శానిటైజర్ చేతిలో ఉండాలి. అవి ఉన్నవాళ్ళు కరోనా నుంచి రక్షించబడతారు. అలాగే విశ్వాస జీవితంలో కూడా దేవుని మీద, ఈ రాకడ మీద నిరీక్షణ ఉండాలి. వస్తాడు వస్తాడు వస్తాడని పాట పాడటం కాదు, వస్తే నేను అందులో ఉంటాను అనే నిరీక్షణ ఉండాలి. ఆ గుంపులో ఉండటానికి నా దగ్గర సిద్ధపాటు ఉందని నువ్వు చెప్పగల. ఆ మాట అంటూ మనం పగటివారమై ఉన్నారు కనుక మత్తులమై ఉండక విశ్వాసం, ప్రేమలేని మైమర్పును, రక్షణ నిరీక్షణ వస్త్రం ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, ఆయనతో కూడా జీవించు నిమిత్తము. దట్స్ వై వి కాల్డ్ హియర్. సంఘానికి మనం ఎందుకు వచ్చాం, ఎందుకు పిలువబడ్డామంటే నిద్రలో ఉన్నా, నిద్ర లేచినా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే సంఘం. ఉలిక్కిపళ్ళేసి ఏదో మాట్లాడటం కాదు, నిద్రలో లేచి ఎక్కాలప్పు చెప్పడం కాదు కదా. పగల బెదిరిపోయినప్పుడు రాత్రులు చాలా మంది కలవరెత్తలు చెప్తారు, కలవరెత్తలు ఏదో చెప్తుంటారు. సో అవన్నీ హిడెన్ చెప్పాను కదా, హిడెన్ ఉన్న కలవరెత్తలు అవన్నీ నిజాలు కాదు అవి. సో కానీ మనం మాత్రం నిజంగా ఉండాలి. సో మీరు నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా మీ జీవితంలో ప్రేమ, విశ్వాసం
రక్షణ, నిరీక్షణ అనే ఈ 4 మన బ్రతుకులో కంటిన్యూగా ఉండాలి. కాగడాకి ఎలాగైతే ఆ మెయిన్ 4 ఎలిమెంట్స్ లేకపోతే కాగడా వెలగదు. లైట్గా ఉంటే కొన్ని ఎలిమెంట్స్ కావాలి. ఆ ఎలిమెంట్స్ లేకపోతే అది వెలగదు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది, పైన ఒత్తుంది, మ్యాచ్ బాక్స్ ఉండాలి, అది వెలిగించబడాలి. ఈ 4 ఎలిమెంట్స్ లేకపోతే అది ఉన్నా వేస్టే. అవి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభువుని ఎదుర్కోవాలంటే నీ విశ్వాసం కాపాడుకోవాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఎప్పుడు కూడా నిరీక్షణతో కూడిన ఆ కవచాలు నువ్వు తోడుగా ఉంచుకోవాలి. ప్రియ క్రైస్తవ సంఘమా, వధువు సంఘమని చెప్పుకుంటూ నీవు ప్రభువు రాకడ ఏ సమయంలో వస్తుందో తెలియదు. నెక్స్ట్ సండే అడ్వెంట్ మనం చేసుకోబోతున్నాం. ఏ సమయాన్న ప్రభువు నిన్ను పిలువబోతున్నాడో తెలియదు. ఏ సమయంలో రాకడ నిన్ను పిలుస్తుందో తెలియదు. ఆ రాకడ సమయానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకొని సిద్ధపాటు కలిగిన క్రైస్తవ కుటుంబంగా, మెళకువ కలిగిన వ్యక్తిత్వంతో, బద్ధకస్తుడిగా కాదు, బద్ధకస్తురాలిగా కాదు, అన్కాన్షియస్లో కాదు, హిడెన్ కాన్షియస్లో కాదు, కాన్షియస్ ఇన్ ఆల్వేస్, మెళకువ కలిగి జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. సమస్త దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి ఉండును గాక.